థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు నో దట్ యు వర్క్డ్ ఫర్ ఒకే ఒక జీవితం. యా, థ్యాంక్ యూ. భాష్యశ్రీ గారు, మీ నుంచి సినిమా గురించి ఒకసారి తెలుసుకోవాలని ఉంది. అందరికి నమస్కారం. విజయ్ ఆంటోనీ గారు సినిమాలన్నీ మీరు అందరూ లైక్ చేశారు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల కన్నా ఇప్పుడు వస్తున్నది ఇది భిన్నంగా ఉంటుంది. పోస్టర్లు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. శోభనం గదిలో మందు కొట్టడం మీరు చూశారు, మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మా డైరెక్టర్ వినాయక్ గారి గురించి చెప్పుకోవాలండి. చాలా అద్భుతంగా రాసుకున్నారు ఆయన స్క్రిప్ట్, అంతే బాగా తీశారు కూడా. చాలా అసలు ప్రతి దాంట్లో హ్యూమర్ యాడ్ చేశారు, చాలా అద్భుతంగా తీశారు. విజయ్ ఆంటోనీ గారిని చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేశారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా ఆయన వెల్కమ్ టు టాలీవుడ్ సార్, డెఫినెట్గా ఆయన తెలుగులోకి వస్తారు. మన వివి వినాయక్ గారు అంత పెద్ద డైరెక్టర్ అవుతారని ఈ వినాయక్ గారిని కూడా నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మిరణాలి చాలా అద్భుతంగా చేశారు. మోడర్న్ గర్ల్గా, ఒక ఆధునిక భావాలున్న ఒక అమ్మాయిగా చాలా అద్భుతంగా నటించారు తను. ఈ సినిమా ఆవిడకి మంచి పేరు తీసుకొస్తుంది. ఇంకా విజయ్ ఆంటోనీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎరగదీశాడు ఈ సినిమాలో. పాత్రకి ఆయన ఎలా తేడాను చూపిస్తాడో ఈ సినిమాలో. అసలు ఆ క్యారెక్టర్లోకి ఆయన దూరిపోయాడు, లవ్ గురువులోకి. చాలా అద్భుతంగా చేశాడు సార్. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి మాటలు పాటలు రెండు రాశాను. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మా డైరెక్టర్ గారు అన్నట్టు మీ గుండెల లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ సినిమా. ఖచ్చితంగా మీరు అందరూ బాగుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.